హాయ్ ఫ్రెండ్స్, తంప్లైన్ అయితే చూసారు కదా. మేమైతే విజయవాడ అయితే వచ్చాము అమ్మవారిని దర్శించుకుందామని. అసలుకి ఇక్కడ అయితే హైదరాబాద్ వెళ్ళే దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్, అస్సలకి ఖాళీ లేదు. ఎట్టకేలకైతే మేమైతే లైన్లోకి అయితే వచ్చేసాము. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి లైన్ కూడా అస్సలకి ఖాళీ లేదు. అందరిని అడిగిన 5 hours 6 hours అంటున్నారు దర్శనం చేయడానికి. గోదావరి చూడండి ఎలాగుందో, అస్సలకి ఖాళీ లేదు లైన్ కూడాను. చాలా రద్దీగా ఉంది. అలా ఎట్టకేలకైతే అలాగ అయితే వెళ్తున్నాము దర్శనంకి అయితే. చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. భవానీ భక్తులు చాలామంది దర్శించుకోవడం కలిసి వస్తారు. ఇక్కడైతే ఒకటి జరుగుతుంది పూజ, అమ్మవారి ముక్కు పుడక తెచ్చి ఇక్కడ పూజ చేస్తారంట. అక్కడ కూడా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు, అస్సలకి ఖాళీ లేదు. పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు. గోదావరి అంతా చూడండి, మీరు కూడా పూజ దగ్గర ఎంతమంది కూర్చున్నారో. తెప్పోత్సవం ఏదో అంటారంట దీన్ని. ఇక్కడైతే మొత్తం మీద అయితే పూజ జరుగుతుంది. దీనివల్ల అయితే ఈ లైను అస్సలకైతే కాలేదు, అందరూ చూస్తున్నారు, కదలట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే దర్శనం కూడా చాలా భక్తులకి లేట్ అవుతుంది ఇది జరగడం వల్ల. ఇక్కడ చూసారు కదా, ఎట్టగైతే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగా మాటల్లోనే గుడి చూసారు కదా, మా బ్యాక్ సైడ్ గుడి ఉంది చూడండి. లోపలికైతే ఫోన్ అలో లేదు, దానివల్ల అమ్మవారికి గట్టా వీడియో తీయడానికి లేదు. ఇక్కడతోటి ఫోన్ ఆపేసాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక మిగతా వీడియో చూపిస్తాను చూడండి. అమ్మవారి గుడి ఎలా కొంత దగ్గరికి వచ్చాం, బాగా దగ్గరికి వచ్చాం. చూడండి అంత అందంగా బాగా అలంకరణ చేశారు, లైటింగ్స్ మొత్తం. ఎలాగైనా సరే చూడండి, చాలా బాగుంది గుడి కూడాను. చూసారా, దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాం. అమ్మవారికి జాకెట్ ముక్కలు, చీరలు ఏమైనా మొక్కుబడులు ఉంటే ఇక్కడ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుంటారు అనమాట. చూడండి వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.